గత కొన్ని రోజులుగా తెలంగాణలో సండే అనగానే హార్ట్ లేని డే అనేది ఒకటి అర్థమవుతుంది. ఏమని? హైడ్రా కూల్చివేతలు సాటర్డే సండేనే చేస్తారు అనేది ఒక బ్రాండ్ పడ్డది. ఈరోజు ఏ ఏ ఏ ఇల్లు కొల్లగొడతారు, ఈరోజు ఏం చేస్తారు. సరే, హైడ్రా పోయింది, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల మీద పడ్డారు. నిన్న నేను నరసింహ గారు ఈవినింగ్ మీరు చూసే ఉంటారు, నిన్న మధ్యాహ్నం లైవ్ చేశాము. అసలు ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఏంటి, 1,50,000 కోట్లు ఎవరి కోసం, ఎవరి గుండెల్లో తూట్లు పరచడం కోసం. సో కేవలం ఎక్కడైతే మూసీ మొదలుకొని ఈ నల్గొండ సూర్యాపేట వరకు వెళ్తుందో అక్కడి వరకు మొత్తం ఎన్ని వేల ఇల్లు ఉంటాయి వీళ్ళు కూల్చాలంటే ఎన్ని వేల నీళ్ళు ఉంటాయి. ఫస్ట్ మీరు పూడికలే తీయకుండా డ్రైనేజ్ వాటర్ వచ్చి మూసీలో కలుస్తుంటే దాన్ని కంట్రోల్ చేయకుండా ఆల్ ఆఫ్ సడన్గా మూసీ నది పక్కన ఒడ్డు పక్కన కట్టుకున్న వాళ్ళు, సరే వాళ్ళు లేటెస్ట్గానో ఒక 1 year 2 years కట్టుకున్న వాళ్ళు కాదండి, 20 సంవత్సరాల నుంచి కూడా. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనట. పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే మేబీ 20 సంవత్సరాలు అంటే అప్పుడు నేను ఒక 10 సంవత్సరాలు ఉంటా, స్కూల్కి పోయి చదువుకొని ఉంటా. బట్ ఈ కంటెంట్ మాట్లాడినప్పుడు తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళని అడిగి, మా సీనియర్ జర్నలిస్టులు కొంతమందిని అడిగి తెలుసుకున్నాను అనమాట. సో ఏమంటారు, వీళ్ళు 20 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు తక్కువ రేటుకు కొనడము, ఇల్లు కట్టుకోవడము. అప్పట్లో రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒకప్పుడు అప్పటి రేట్లు అప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆస్తులు పెరిగిపోయినాయి. సో కోకాపేట, నార్సింగ్ ఒకప్పుడు పల్లెటూరు గ్రామ పంచాయతీ, మరి ఇప్పుడు కోకాపేటలో ఎకరము 100 కోట్లు పలుకుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ తగ్గుండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ డిమేల్ అన్నది కాబట్టి ఇది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. మా రియల్ ఎస్టేట్ సోదరులు, మా బిల్డర్స్ వీళ్ళందరూ పాపము ఇంకా హైడ్రా పేరుతో ఇంకా భయభ్రాంతులకు గురైపోయినారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం బిల్డర్ల గురించి ఆలోచించవద్దు, కొన్న వాళ్ళ గురించి అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం వాళ్ళ తరపున వీళ్ళ తరపున అందరి తరపున ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే ఈ బిల్డర్లు సగం మంది ఆంధ్రలో ఉన్నారు. ఆంధ్రాలో వాళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కన్నా తెలంగాణలో కట్టినవే ఎక్కువ. చాలామంది బిల్డర్సు అంతెందుకు మన ప్రాజెక్టులు కాంట్రాక్టులు తీసుకునేది అందరూ కూడా ఆంధ్రోలే. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితిలో ఎవరి తరపున ఆలోచించాలా? మొత్తం రేవంత్ రెడ్డి గనక ప్రోటోకాల్ లేకుంటే, గన్మ్యాన్లు లేకుంటే ఎవడయ్యా ఆఫీసర్ వచ్చేది, ఎంఆర్ఓలని ఉరికిస్తున్నారు. పబ్లిక్ ఎంఆర్ఓలని ఉరికిస్తున్నారు. నాకెందుకో ఈ 2-3 ఏళ్ల క్రితం మీకు గుర్తుందో లేదో, శ్రీలంకలో బాగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ ఇల్లును తగలబెట్టడము, రాజకీయ నాయకులందరినీ కొట్టడము, ఇళ్ళ మీదకి దాడులకు పోవడము లాంటివి జరిగినాయి. దానికి కారణం డబ్బు, బ్లాక్ మనీ మొత్తం దోచుకొని వాళ్ళు ఇళ్ళలో పెట్టుకున్నారు. పబ్లిక్ మార్కెట్లో డబ్బు లేకపోవడం, ఆగిపోవడం, ఆర్థిక మాంద్యము శ్రీలంకలో రావడము, విపరీతమైనటువంటి అప్పుల్లో ఆ ప్రదేశం కూరుకపోవడము, రకరకాలుగా ఉన్నాయండి. వాట్ నాట్, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. మీకు కూడా తెలుసు, నేను స్పెషల్గా చెప్తున్నాను కాదు. ఒక చపాతీ అదే టైంకి ఉక్రెయిన్ ఇవన్నీ కూడా స్లోగా స్టార్ట్ అవ్వడము, ఒక చపాతీ 300 రూపాయలు 500 రూపాయలు ఒక్క చపాతీకి శ్రీలంకలో అమ్మడము. సో ఇట్లా ఇవన్నీ కూడా మనం వార్తలు ఉత్తిగానే వినలే, ఇవన్నీ కూడా జరిగినాయి వాస్తవం. ప్రజలకి కోపం వస్తే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నా చేస్తారు. మీ పోలీస్ ఫోర్సులు ఆపవు, ఏ పోలీస్ ఫోర్స్ ఆపలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ కుటుంబంలో. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళ ఇల్లులు ఉన్నాయి, ఓకే, నీకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఇల్లులు ఉన్నాయి, రిటైర్ అయిన వాళ్ళ ఇల్లులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ ఇల్లులు ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నాయి, సాఫ్ట్వేర్లో ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి ఇల్లులు ఉండకనే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు, నా ప్రియమైనటువంటి సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తల ఇల్లులు కూడా అదే ఏరియాలో ఉన్నాయి. వాళ్ళే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. అందరు ఏకతాటిపైకి వస్తారు రేవంత్ రెడ్డి. మళ్ళా చెప్తున్నా, ప్రజల జోలికి సామాన్యుల జోలికి రాకు. ఆప్షన్ ఏ ఉంటుంది, ఆప్షన్ బి ఉంటుంది, ఆప్షన్ సి ఉంటుంది. పూడికలు తీసి
ఉన్న వాటిని ఫస్ట్ కాపాడు. ఎంతమంది ఎన్ని వేల మంది నువ్వు ఎన్ని వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తావు? నీ పైలట్ ప్రాజెక్ట్గా చెప్పుకోవడానికి ఒక బోటింగ్ సిస్టమ్ మూసీ రివర్ ఫ్రంట్ పూడికలు తీయకుండా నువ్వు అక్కడ మొత్తం కూడా ఫ్రెష్ వాటర్ పెట్టి దాంట్లో బోట్లు పెడతావట. ఎట్లనైతే పాపికొండలు, రాజమండ్రి, భద్రాచలం ఇవన్నీ కూడా టికెట్స్ తీసుకుంటారో అట్లా మరో హైదరాబాద్ టూరిజం స్పాట్స్గా ఈ మూసీ చుట్టూ కూడా ఒక బోటింగ్ ప్రక్రియ ఏర్పాటు చేస్తాడంట. మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఈ పైలట్ ప్రాజెక్ట్ దుబాయ్ కంపెనీ చేయబోతుంది. అక్కడ నువ్వు నీళ్లుగా తీసుకొచ్చేది ఏ ఇళ్ళనైతే నువ్వు ధ్వంసం చేయాలనుకుంటున్నావో వాళ్ళ రక్తంతో బోట్లు, రక్తం మీద బోటింగ్ చేసేటట్టు ఉన్నది కథ.